వెల్కమ్ టు రావు గారి ఇల్లు. మటన్తో మరో మంచి రెసిపీ అండి. ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు చేసిన పద్ధతిలో వండిన కూర. చాలా బాగా వచ్చింది. నేను చెప్పటం కాదు కానీ మీరు ఈ విధానంలో వండి రుచి చూడండి, మీకే తెలుస్తుంది మటన్ ఎలా ఎంత బాగా చేయొచ్చా అని. రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మటన్ అరకిలో తీసుకున్నాను. మటన్ శుభ్రం చేసుకుని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టాలి. కూర కోసం 3 ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, మసాలా కోసం 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ గసగసాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క తీసుకోవాలి. వీటన్నింటినీ ముద్దగా నూరుకోవాలి. ముందుగా మటన్లో ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, 150 గ్రాముల నూనె వేసి బాగా కలబెట్టాలి. ఈ విధానంలో మటన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేసి కలిపి స్టవ్ మీద పెట్టేయటమే కాబట్టి. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు బాగా పట్టాయి. ఇప్పుడే నీళ్లు కూడా పోసేయాలి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి గిన్నెను స్టవ్ మీద పెట్టండి. మంట సిమ్కు మీడియంకు మధ్యలో ఉంచి దాదాపు 25 నిమిషాలు ఉడికించండి. మటన్ తక్కువ మంటపై ఉడికిస్తేనే మంచి రుచి వస్తుందండి. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అని హైలో పెట్టద్దు, మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, 25 నిమిషాలు అయింది. మటన్ బాగా ఉడికింది. ఇప్పుడు ముద్ద చేసుకున్న మసాలాను వేసి బాగా కలపాలి. కొద్దిగా కొత్తిమీర కూడా కలపండి, కూరకు మంచి రుచి వస్తుంది. మంట పూర్తిగా సిమ్లో పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. కూర అడుగంటకుండా మధ్య మధ్యలో 2-3 సార్లు చూడండి. 10-15 నిమిషాలు, ఎందుకంటే నీళ్లు ఎక్కువ ఉంటే కూర ఎగరటానికి కాస్త టైం పడుతుంది. అలాగని మరీ దగ్గరగా వచ్చే వరకు ఉడికించొద్దు. గ్రేవీ లూజ్గా ఉండగానే స్టవ్ కట్టేయాలి. పదిహేను నిమిషాలు అయిందండి. చూసారా, కూర చక్కగా ఉడికిపోయింది. మరీ పులుసులా లేదు, పొడి పొడిగాను లేదు. ఇలా ఉండాలి. ఇక స్టవ్ కట్టేయండి. మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదండి పాతకాలం నాటి పద్ధతిలో వండిన మటన్ కర్రీ. ఈ కూర వైట్ రైస్లోకి, బగారా, బిర్యానీలోకి చాలా బాగుంటుంది.
చపాతీ పుల్కాల్లోకి కూడా బాగుంటుంది. మినపగారెలు జొన్న రొట్టెల్లోకి అయితే చెప్పుకోనక్కర్లేదండి. సూపర్ అనే మాట చాలా చిన్నది, అంత బాగుంటుంది. మీరు ఈ వెరైటీ తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి, మళ్ళీ మళ్ళీ ఈ వెరైటీ చేసుకుని తింటారు. అప్పుడు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇంకాస్త బెటర్గా ఎలా చేయొచ్చో సూచనలు కూడా చేయండి. మరొక విషయం అండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.